ఐపీఎల్ 2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా అంటే అవుననే అంటుంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్లో మొత్తం 10 జట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లుగా క్రిక్ బస్ పేర్కొంది. ఐపీఎల్ ఎడిషన్ 18 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సగం మ్యాచ్లు ఆడేశాయి. ఓవైపు పరుగుల వరద పారుతుండగా కొన్ని మ్యాచ్ల్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్లను కూడా టర్న్ చేశారు. ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతున్న ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐపీఎల్లోని అన్ని జట్లకు, వారి మేనేజర్లకు, కోచ్లకు, ఆటగాళ్లకు, యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ఇటీవల మరింత యాక్టివ్ అయ్యారని, అతనికి క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన అనుభవం కూడా ఉందని హెచ్చరిస్తూ అతనికి దూరంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్వయంగా బీసీసీఐ ధృవీకరించడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. గతంలో క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసిన అనుభవం ఆ వ్యాపారవేత్తకుందని, అతనికి పంటర్లు, బుకేలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ అప్రమత్తం చేసింది. అతడు మళ్లీ యాక్టివ్ అయ్యాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు జట్టు యజమానులు ఆటగాళ్లను కలిసేందుకు ట్రై చేస్తున్నాడని, అతనితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిఫ్ట్లుగా ఎరవేస్తాడని, కుటుంబ సభ్యులకు కూడా విలువైన గిఫ్ట్లు పంపి ఫిక్సింగ్ రొంపిలోకి లాగుతాడని హెచ్చరించింది. ఇప్పటికే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. బుకేల వలలో చిక్కుకొని భవిష్యత్తు పాడు చేసుకోవద్దని హెచ్చరించింది.